డిఎస్సి 2026లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోస్టులను పెంచి డిఎస్సిలోనే భర్తీ చేయాలని కోరుతూ ఆర్ట్ క్రాఫ్ట్ నిరుద్యోగ ఉపాధ్యాయుల సంఘం నాయకులు శ్రీరామకృష్ణ వి చిన్నబాబు పేర్కొన్నారు. సోమవారం ఆర్ట్ క్రాఫ్ట్ నిరుద్యోగ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద థ్యాంక్ యూ టు రాష్ట్ర మంత్రి లోకేష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న ఆర్ట్ క్రాఫ్ట్ ఉపాధ్యాయ పోస్టులను డిఎస్సి 2026లో భర్తీ చేయడం జరుగుతుందన్నారు. ఆర్ట్లో 49, డ్రాయింగ్లో 20 పోస్టులను తీయడం జరుగుతుందని 2022వ సంవత్సరంలో జీవో నెంబర్ 154తో ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ పోస్టులను రద్దు చేసి ఆ స్థానంలో MEO2 పోస్టులను సృష్టించడం జరిగిందన్నారు. వాటిని రద్దు చేసి ఆర్ట్ క్రాఫ్ట్ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. అదేవిధంగా మోడల్ స్కూల్స్, SC, ST, BC గురుకుల పాఠశాలలో పోస్టులను ఈ డిఎస్సిలో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి పాఠశాలలో ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చొరవతో ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సువర్ణ, పద్మావతి, రేవతి, భవానీ తదితరులు పాల్గొన్నారు. ముందుగా లోకేష్ సార్కి మా ధన్యవాదాలండి. ఎందుకు ధన్యవాదాలంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ పోస్టులను ఏ ప్రభుత్వం కూడా భర్తీ చేయలేదు కూడా. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత లోకేష్ గారే కానివ్వండి, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మా పోస్టులను అవుట్సోర్సింగ్లో కానీ డిఎస్సిలో కానీ భర్తీ చేయమని గత కొన్ని దశాబ్దాలుగా మేము పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న లోకేష్ గారు మేనిఫెస్టోలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ పోస్టులను భర్తీ చేశారు. కానీ 49 క్రాఫ్ట్ టీచర్లు, 20 డ్రాయింగ్ టీచర్ పోస్టులను పెంచారు. కానీ సార్ లోకేష్ సార్ మీకు విన్నపించుకున్నాం ఏంటంటే పోస్టులను కొంచెం పెంచండి సార్. ఎందుకంటే సంవత్సరానికి 5,000 మంది ట్రైనింగ్ తీసుకొని నిరుద్యోగులుగా ఖాళీగా ఉన్నారు సార్. మమ్మల్ని గుర్తించి మమ్మల్ని కూడా డిఎస్సిలో పెట్టినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు సార్. మమ్మల్ని గుర్తించి ప్రతి ఇయర్ కూడా డిఎస్సిలో పోస్టులను అధికంగా పెంచాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా MEO2 కింద మాకున్నటువంటి 1,200 టీచర్ పోస్టులను దాన్ని రద్దు చేసి మిగతా కేటగిరీలో దాన్ని తీయడం జరిగింది. సార్ రిక్వెస్ట్ ఏంటంటే మా పోస్టులు మాకు ఇస్తే ఎక్కువ పోస్టులు ఉంటాయని మేము కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ లోకేష్ సార్. అందరూ చెప్పండి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోస్టులు అధికారికంగా డిఎస్సిలో భర్తీ చేయాలని చాలాసార్లు వినిపించుకున్నామండి. సో ఇప్పుడు డిఎస్సిలో పోస్టులు భర్తీ చేస్తున్నారు. దానికి చాలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి మా ధన్యవాదాలండి. అలాగే మరిన్ని పోస్టులు భర్తీ చేయాలని, అలాగే గతంలో రద్దు చేసినటువంటి 1145 పోస్టులు రద్దు చేసి MEO2 క్రియేట్ చేశారు. ఆ పోస్టులు మళ్ళీ మాకే పునరావృతం చేసి భర్తీ చేయాలని సో మేము చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం. డిఎస్సిలో మా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి. సో ఈ డిఎస్సిలో మొత్తం పోస్టులు, గురుకుల పోస్టులు అయితే ఏ ఉన్నాయో, అలాగే మోడల్ స్కూల్స్ ఏ ఉన్నాయో, అలాగే గతంలో రద్దు చేసిన 1145 పోస్టులు, ఆ పోస్టుల స్థానంలో MEO2 క్రియేట్ చేసి పోస్ట్ క్రియేట్ చేసి ఇచ్చారు. వాటిని పూర్తిగా రద్దు చేసి మా పోస్టులు మా కోసమే భర్తీ చేసే విధంగా ఈ డిఎస్సిలో భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, అలాగే ముఖ్యంగా లోకేష్ గారికి మేము విన్నవించుకుంటున్నామండి. సో ఇప్పటికన్నా మా పోస్టులను గుర్తించి భర్తీ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. సో అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.